మల్లయ్య తాతకు ఓదెల తాతకు మల్లయ్య, రాజమల్లి ఇద్దరు కొడుకులు. అలాగే ముగ్గురు బిడ్డలు, గట్టుమల్లక్క, రాయమల్లక్క, తుమ్మ ఎంకక్క. అయితే విచిత్రం ఏంటి అంటే ఈ అన్నదమ్ముల పిల్లలు ఏ ఏ ఆడబిడ్డనైనా వాళ్ళ ఇంటికి పిలుచుకునేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది, రామదాస్ మావే ఆడబిడ్డ, మా ఆడబిడ్డ భర్త, మా బావ. అంటే అప్పుడు తక్కువ సంఖ్యలో ఉండడం వలన వీళ్ళందరినీ వాళ్ళు అలా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ రెండవ అతను రాజయ్య తాత. రాజయ్య తాతకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమారుడు ఓదెలు, రెండవ కుమారుడు లక్ష్మయ్య, మూడవ కుమారుడు మల్లయ్య, ఆ తర్వాత రాజమల్లక్క, ఓదెక్క అని 5 పిల్లలు. అయితే తాతయ్యకు అంతఃపూర్వం కూడా మనము ఎంగల్దాస్ మల్లక్క అంటాం కదా. అయితే మొదటి భార్య చనిపోవడం వలన మా నాన్నమ్మ రెండవ వివాహం చేసుకున్నారు అని నాన్న చెప్పేవారు. ఎంగల్దాస్ మల్లక్కతో కలిపితే వాళ్ళు 3 కుమారులు, 3 బిడ్డలు. ఇక చిన్న తాత మల్లయ్య. మల్లయ్య తాతకు 3 కుమారులు, పెద్ద కుమారుడు ఓదెలు, రెండవ కుమారుడు రాములు, మూడవ కుమారుడు లక్ష్మయ్య. ఇక్కడ నుంచి దాదాపుగా మనకంతా తెలుసు, మన పిల్లలకు కూడా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మల్లయ్య ఇక్కడే మేమంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనందరికీ గుర్తుంటుంది, మల్లయ్య పెద్దనాన్న ఇల్లు ఇక్కడ ఉండేది, రాయమల్లి పెద్దనాన్న అక్కడ ఉండేది. ఈ ఇంటి ముందే చిన్నగా కార్యక్రమం జరిగేది. అయితే మల్లయ్య పెద్దనాన్నకు గట్టన్న అని ఒక కుమారుడు ఉండేది. ఆ కుమారుడు మంచి యుక్త వయసులో కాలం చేసిన తర్వాత పెద్దనాన్న బాగా డిప్రెషన్కి వెళ్లిపోయి కొంతకాలము ఆ కొడుకు అని పట్నాలు లేవని కూడా ఆయన కోపంతో అనేవాడట. కానీ ఆ దేవుడు మనసు మార్చడము, ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక రాయమల్లి పెద్దనాన్నకు ముగలన్న, పెద్ద మొగలన్న, తర్వాత ఓదెక్క, సరక్క, రమ, ఈ వీళ్ళు 4 పిల్లలు. ఇక రెండవ దగ్గరికి వస్తే మా నాన్నకు మేము 5 రాజమగిలి, సారంగపాణి, సమ్మయ్య, మల్లేశం, ఆ తర్వాత రమేష్, హేమలత. 5 కుమారులు, 1 కూతురు. లక్ష్మయ్య చిన్నాయనకు 3 కుమారులు, 1 కుమార్తె. ఓదెలు, సాంబయ్య మన ముందు లేరు, ఇప్పుడు కాలం చేశారు. తర్వాత రాజేందర్, ఆ తర్వాత మల్లక్క. ఇక మల్లయ్య చిన్నాయనకు 2 బిడ్డలు, 2 కొడుకులు, రాజు, సునీల్, అలాగే రామ, సరోజన. ఇది ఇక్కడితో ఈ తాత కుటుంబం. నెక్స్ట్ చివరిగా వస్తే మల్లయ్య తాత ఇంట్లో ఓదెల్ బాబాయికి 4 కుమారులు, సదానందం, సాంబమూర్తి, శ్రీధర్, వెంకన్న. కూతుర్లు 4 ముగ్గురు, నీలక్క, తర్వాత మహాలక్ష్మి, చిట్యాల సరస్వతి. ఇక రాముల చిన్నాయనకు 3 కుమారులు, ఎదురుగా ఉన్న తమ్ముడు మల్లికార్జును, 3 కూతుర్లు, తర్వాత తమ్ముడు ఓదెలు, తర్వాత చిన్న తమ్ముడు లక్ష్మీనారాయణ. చెల్లెళ్ళ పేర్లు నాకు అంతగా గుర్తులేవు. మల్లికాంబ, సరస్వతి, రాజేశ్వరి. మల్లికాంబ పేరు విన్నాను. ఇక ఇది తర్వాత లక్ష్మయ్య చిన్నాయన. ఆయన గురించి చెప్తే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన అప్పుడే సింగరేణి ఉద్యోగం కదా, ఆయన జేబులో నోట్లు కనబడేవి. మేము నోట్లను చూసిన వాళ్ళం కాదు, బాగా ఆశ్చర్యపోకండి. ఆ కాలం అలా ఉండేది. ఆయన జీతం కూడా 200, 300 ఉండేదేమో, అంతే, బాగా రూపాయలేం కావు. అయితే తను ఫిట్టర్గా పనిచేశారు. మొదటి మన వంశంలోనే, మన జోగు వంశంలోనే మొదటి ఉద్యోగి సింగరేణి కంపెనీలో చేశారు. మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. వారికి 2 కుమారులు, 4 కూతుర్లు. రవిచందర్ తను ఏఈగా పనిచేస్తున్నారు, మరి ఈ కరెంట్ సారు. తర్వాత శశిధర్ మన రైళ్లను ముందుకు నడిపే తమ్ముడు శశిధర్. ఇక చెల్లెళ్ళు మల్లేశ్వరి, స్వరూప, శోభ, శ్రీలక్ష్మి. మల్లేశ్వరి చెప్పాను, శ్రీలక్ష్మి. ఇది వీళ్ళు. సో ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే లక్ష్మయ్య తాతతో మొదటి తరం అయితే వాళ్ళ కొడుకులది 2వ తరము. ఏమై నాకు అది నోటీస్, ఎన్ని మీటింగ్లలో మాట్లాడలేదు నేను.
అది వెనుకకు ఉండడం అనేది ఇష్టం ఉండేది, క్లాస్లో ఎప్పుడు ముందుకు పోవడం అలవాటు కదా. అయితే మరి ఇప్పుడు మనం ఒకసారి చూస్తే తాత వాళ్ళ తండ్రి మొదటి తరం అయితే మన తాతలు 2వ తరము, నాన్నలు 3వ తరము, మనం 4వ తరము, మన పిల్లలు 5వ తరము, మన పిల్లల 6వ తరం. ఇప్పుడు సందీప్ కూతురు గాని లేదా వీళ్ళందరూ కూడా వంశీ పిల్లలు, వీళ్ళందరి పిల్లలంతా 6వ తరం. అయితే మన వాళ్ళలో ఒక్కొక్కరు ఏ స్థాయిలో ఉన్నారు ఇవన్నీ అందరికీ తెలియాలి. మన గ్రూపులో చాలా సమాచారం వస్తున్నది, చాలా మంది అన్ని విషయాలు చూస్తున్నారు. మనము మరి ఏం నేర్చుకోవాలి, మన పిల్లలకు ఏం అందించాలి? మొదటిది బాగా గుర్తుంచుకోండి, మనకు బాగా ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే మనం ఎవరో పేరు చెప్తున్నాం, నాన్నదో తాతదో ఎవరితో పేరు చెప్తున్నాం కదా, అలా కాదు. మనకు బాగా ప్రియమైన వాళ్ళు ఎవరో చెప్పండి. నాకు బాగా ప్రియమైన వాళ్ళు అంటే సమ్మక్క అని అంటాను అనుకుంటున్నారేమో, అనను. సమ్మక్క ఎవరో చెప్తా తర్వాత, ఎందుకు ఈ మాట అంటున్నానో కూడా చెప్తా. అయితే అంతకంటే కూడా ముందు మన శరీరమే ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము. మన శరీరమే మనకు ప్రియమైనది. అంటే ఈ శరీరమే లేకపోతే ఈ సారంగపాణి ఇక్కడ మేము ముందు నిలబడి ఏం మాట్లాడలేడు. కాబట్టి మన శరీరాన్ని ప్రేమించాలి. అయితే ఇప్పుడు మానవ జీవితంలో, నవ జీవితంలో ఏం జరుగుతున్నది అంటే ప్రతి వాళ్ళు కూడా రుచికి ప్రాధాన్యత ఇచ్చారు, ఆరోగ్యాలు అంతగా ఉండడం లేదు. మా మదరు, మా మల్లవ్వ కాళ్ళు గుంజుతున్నాయి బిడ్డ, చేతులు గుంజుతున్నాయి బిడ్డ అని అనడం నేను వినలేదు. 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నాటు వేసి ఇంటికి వచ్చి వంట చేసి పెట్టింది అంటే ఎప్పుడైనా గుర్తుకొస్తే కళ్ళనీళ్ళు వచ్చింది నాకు. అంటే వాళ్ళకంత శక్తి ఎలా వచ్చింది, మనకి ఎక్కడ పోతున్నది? మనం తినే తిండిలో పోతున్నది. మీకు ఏ జబ్బు రాకుండా ఉండాలంటే 3 పనులు చేయండి అని చెప్తున్నారు ఆయుర్వేదం. బాగా ఆకలి అయినప్పుడే తినండి, బాగా ఆకలి అయినప్పుడే తినండి, పడుకునేటప్పుడు ఎడమ భుజం మీద పడుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇవి ఉంటే చాలు, మనకు ఆరోగ్యం వస్తుంది. వాస్తవంగా మనం బాగా ఆలోచించినప్పుడు మనకు తెలియకుండా మన శరీరం శుష్కిస్తుంది, చిక్కిపోతుంది. చింతా సమం నాస్తి శరీర శోషణం అంటారు. అంటే మనసుకు విచారం, రంది, అయ్యో పొలగాడు రందిలా పడ్డాడు రా అంటారు. రందిలా పడ్డాడు అంటే ఏమైతుంది అంటే మనిషి కాస్త వీక్ అయిపోతాడు. కాబట్టి ప్రశాంత జీవనం అలవాటు చేసుకోవడము, తర్వాత చక్కటి భోజన ఆహార విహారాదులను అలవాటు చేసుకోవడము, మన పిల్లలకు కూడా అవి నేర్పించడం. నేను మా పాఠశాలలో సందర్భం వచ్చినప్పుడల్లా పిల్లలకు ఒక మాట చెప్పేవాడిని, పొట్లంలో ఉండేది తింటే మన ఆరోగ్యం పొట్లం కట్టబడుతుంది. అది బిస్కెట్ ప్యాకెట్ అయినా కానివ్వండి, స్టాండర్డ్ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ అనండి కాదు. నిన్నటి సాంబారో మొన్నటి సాంబారో మన ఆవిడ వడ్డిస్తే కోపం వస్తుంది. మరి 3 నెలల క్రితం 6 నెలల క్రితం ఎవడో కంపెనీలో తయారు చేసిన బిస్కెట్ మనం ఎలా తింటున్నాం ఆలోచించండి ఒక్కసారి. వీలైనంత వరకు వంట చేసుకున్న తర్వాత, బ్రాహ్మణుల ఆరోగ్య రహస్యం చూశారో లేదో, వంట చేసిన తర్వాత గంటలో భోజనాలు అయిపోతాయి. అంతా అయిపోతుంది, అంత ఏమన్నా మిగిలితే పనులకు ఇచ్చేస్తారు. సాయంత్రం ఏమన్నా టిఫిన్ చేసుకుని తినేవాళ్ళు. మరి ఇప్పటి జీవితంలో ఏం జరుగుతున్నది పరిస్థితి అంటే, ఎక్కడో ఉద్యోగం 3-4 గంటల ప్రయాణం, ఆమె 5 గంటలకు 6 గంటలకు లేచి ఆ టిఫిన్లు అన్నం వేస్తే అది తీసుకుపోయి తింటున్నారు. అంటే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నాము. వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోవడము. తర్వాత కరివేపాకు ఫ్రిడ్జ్ లో పెట్టి వేయకండి, మన ఇంట్లో తప్పకుండా ఒక చెట్టు పెరగాలి. తులసి, కరివేప, ముఖ్యమైన చెట్లన్నీ కుండీలో పెంచండి, బంగ్లా మీద అయినా పెంచండి, నో ప్రాబ్లం. మనకు తెలియకుండా మన ఆరోగ్యం వస్తుంది. నేను గ్రూప్ లో పెట్టలేదు, ఫోటో వదిలికి పంపించాను. ఒక 25 గుమ్మడికాయలు కాసినాయి మా చెట్టుకి సార్. రాచగుమ్మడి ఒక 7-8 కాలు వచ్చినాయి. చిక్కుడుకాయ కానీ కూరగాయలు చాలా వరకు. ఇప్పుడు మా సమయం వల్ల ఇంట్లో ఒక సోర చెట్టు అయితే ఈసారి సుమారుగా ఒక 100 కాయలు వచ్చింది కదా, 100కు పైన కాయలు కాసింది. అది బగలెక్క పరిచారే, చూసి ఏ కాయ నింపాలేదు. అంటే మన ఇప్పటి కాలంలో మన పంటలు, మన కూరగాయలు ఏం స్ప్రే చేస్తున్నారో ఏం వేస్తున్నారో చూడకుండా మనం కొనుక్కుంటున్నాము. వీలైనంత వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పరచండి. మరి నేను చాలాసేపు ఈ ఉపన్యాసం ఇస్తూ చేయను, ఒక మంచి సన్నివేశం చెప్తాను. మనము ఎవరైనా మాట్లాడితే అది విన్నాక ఒక్కొక్కసారి అపార్థం ఎలా అవుతుంది. అందుకనే వాళ్ళు ఏమన్నా అనగానే తొందరపడకుండా
ఏం చేయాలి అనే దానికి నేను ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది ఎంత చమత్కారంగా అనిపిస్తుంది అంటే, ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. అంటే పాప అమ్మాయికి జ్వరం వచ్చి బడికి వెళ్ళలే. 5-6 రోజులు అయినాక వాళ్ళ దోస్తు వచ్చింది. వచ్చిన తర్వాత పాప ఈ అమ్మాయికి జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళ అమ్మ తలస్నానం పోసి పేర్లు చూస్తున్నది. వీళ్ళ ఇంటి పక్కనే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద అందరు జనాలు వెళ్తుంటారు. అయితే ఆ తల్లి ఏం చేస్తున్నది, ఆ పెళ్లి చూస్తుంటే ఈ అచ్చిన అమ్మాయి వాళ్ళ దోస్తుతో అంటుంది, ఆడుకుందామని అంటే వీళ్ళ అమ్మ కోపం వచ్చింది. నేను దాకా జ్వరంతో ఉంటే మా అమ్మాయి ఆడది. ఇదే సమయంలో పక్కింటి అతను పాల ప్యాకెట్కి వెళ్తున్నాడు. ఈ అక్క ఏంది ఇలా అంటున్నది, మా అమ్మాయి ఆడది. గమనించారా లేదా? ఈయన సందర్భం ఏమో చూడలే, ఆయన జాగ్రత్తగా విన్నాడు. ఏందో అనుకున్నాడు. పాపం వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఈమె పేర్లు చూసి ఆడేస్తున్నది. ఈ పేర్లను ఏం చేస్తారంటే, చూసే వాళ్ళు ఆడేస్తారు, ఈ చూపించుకునే వాళ్ళు కుక్కాలన్నమాట. అయితే ఆ పార్క్ ఉన్నాయి, నన్ను ఆట పోలిస్తలేదని ఈ అమ్మాయి ఏం చేసింది, పేర్లు కుక్కలేదు. కుక్కే అంటే నేను కుక్క అదే అన్నది. అన్న వాళ్ళనే అప్పుడే ఆ పాల ప్యాకెట్ కొనుక్కొని ఇటు వస్తాడు. అలా ఈ అక్క ఇట్లా అన్నది, వీళ్ళ బిడ్డకి ఇట్లా అంటే ఏం చేస్తాడు? సందర్భం ఏంటి చూసారా? మనం ఏదైతే వింటామో అది నిజం కాకపోవచ్చు. అయితే ఇలా జరిగిన తర్వాత కాసేపటికి, అరే నేను పాల ప్యాకెట్తో పాటు చక్కెర చాయపత్రం చెప్పినా కదా, ఇది ఒకటే పట్టుకొచ్చినాడు వాళ్ళ ఆవిడని. అరే అసలు నేను ఏదో మర్చిపోయినాలే అని మళ్ళీ పోతున్నాడు. పోతుంటే ఈ లోపల వీళ్ళిట్లకి ఇంట్లోనే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతుంటే అది సరిగ్గా వినబడతలేదు. వాళ్ళ కొడుకొచ్చి, నాన్న ఈ ఫోన్ అమ్మేయి నాన్న. అప్పుడు వాళ్ళ నానేమంటాడు, నేను అమ్మనరా అన్నాడు. ఈయనేంది ఈ పక్కింటి ఆయన ఇలా అంటున్నాడు ఏంటి అంటే, గమనించండి, ఆ సందర్భం ఏంటో తెలియనప్పుడు అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుందేమో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని వాళ్ళున్న ఏ స్థితిలో, ఒక మంచి వ్యక్తి కూడా ఆ కోపంలో ఉన్నప్పుడు కాసేపు ఎలానో ప్రవర్తించవచ్చు, అపార్థం ఎవరిని చేసుకోవాలి. ఇట్లాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి, మధ్య మధ్యలో చెప్పుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, ఓదేలు ఒకసారి నువ్వు తీసుకో, ఒక 10 నిమిషాలు. ఏం చేద్దామంటే పరిచయ కార్యక్రమం ఒకసారి అందరు మళ్ళీ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తారు, ఓ ఫోటో తీస్తారు, వాళ్ళందరికీ పరిచయం అవుతారు. అట్లా ఎవరిని తీసుకుందాం, ఎట్లా స్టార్ట్ చేద్దామని చేయడం. మహిళలు అందరున్నారా? వదిన వచ్చిందా? వస్తాందా? ఓకే, మంచి కెమెరాతో ఫోటో తీయండి. ఇంకా మన రైలు ముందుకు వెళ్ళడమే. ఫోటో ఎట్లా ఇది డైరెక్ట్ నెక్స్ట్ ఎవరంటే ఓకే ఓదేలు మాట్లాడు. ఆ తర్వాత మనం చేస్తున్నప్పుడు, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఓకే కొందరు